భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో ద్వారా అమ్మ మనకు చెప్పేటువంటి సందేశం ఏంటి అనేది విందాం. దుర్గమ్మ మనకందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి ఇక్కడున్నటువంటి పసుపు, కుంకుమ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తాకు. అందులో నీకొచ్చినటువంటి సందేశాన్ని నీకు నా మాటల ద్వారా తప్పకుండా తెలియపరుస్తాను. ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చాను అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అదృష్టాన్ని నువ్వు వదిలిపెట్టొద్దమ్మా. ఇక పసుపు, కుంకుమ ఈ రెండింటిలో కుంకుమను తాకిన వారి కోసం దుర్గమ్మ అందిస్తున్నటువంటి చక్కని శుభవార్త. కుంకుమను తాకిన నీకు నీ జీవితం చాలా సంతోషంగా ఇప్పటి నుంచి కూడా ఉండబోతుంది. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. నేను చెప్పినటువంటి ఈ మాట తప్పకుండా గుర్తుపెట్టుకో. రేపటి రోజున నువ్వు ఎంతో సంతోషంగా ఉండగలుగుతావో ఉండు. తప్పకుండా నేను చూస్తాను. ఈ మాట అంతా కూడా నిజమైంది కాబట్టే నా మాటను పూర్తిగా నమ్మి వారికి నేను చేసే ఈ చమత్కారాలు, నేను చేసే ఈ లీలలు తప్పకుండా అర్థమవుతాయి. అలాగే నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీ మనసుకు తాకుతుంది. అలా కాకుండా ఎప్పుడూ కూడా అపనమ్మకంతో వినేటువంటి ఎవరికైనా సరే నేను చెప్పే ఈ సందేశాలు, నేను చెప్పే ఈ మాటలు ఎప్పటికీ కూడా నచ్చవు తల్లి. నీ మనసుకు నచ్చినటువంటి రోజుగా ఈ రోజును గుర్తుండిపోయే విధంగా ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా నీ మనసుకు తాకేలా ఉంటుంది. నమ్మకంతో నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు నువ్వు తప్పకుండా విను. నీ జీవితానికి రాబోతున్నటువంటి శుభవార్త ఏంటి అనేది కూడా నీకు తర్వాత నీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. అంటే నేను ఇంతగా ఈరోజు నీకు గుర్తుండిపోయేటువంటి రోజు అని చెప్తున్నాను. మరి ఈ రోజున నువ్వు మనసు పెట్టి వింటే గనక నీ మనసు చాలా బాగుంటుంది. నాకు ప్రతిరోజు కూడా నువ్వు కన్నీరు వస్తుందమ్మా, నా ఒక్కసారైనా నా గురించి ఆలోచిస్తున్నావా తల్లి? అసలు నువ్వే ఉంటే ఈ సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి చెప్పు? నన్ను ఈ విధంగా సమస్యలు వెంటాడటం మొదలుపెట్టాయి. నన్ను ఎందుకు ఇలా స్థిమితంగా ఉండనివ్వటం లేదు అని చెప్పి నన్ను ఎంతగానో అడుగుతున్నావు కదా. నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా ఆదర్శం కాబోతుంది. అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే కూడా మొదలుపెట్టాలి. కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోయేటువంటి మంచులాగా నీ కష్టాలు కూడా కాసేపట్లో కరిగిపోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతూ వస్తున్నాయి. చాలా రోజుల నుండి నువ్వు ఇదేగా నన్ను అడుగుతూ ఉన్నా. అన్యాయం చేసిన ఎప్పటికైనా సరే గెలిచినట్లు అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికమే. కానీ గెలుపు అనేది కొంచెం నిదానమైందే సరి. అది జీవితాంతం శాశ్వతంగా నీతో ఉండిపోతుంది. నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు, మంచితనం ఎప్పటికీ కూడా పనికిరాదమ్మా. అసలు చెడు పనులు చేసేవారికి ఈ కాలం మంచిగా ఉంటుందే. అసలు మంచి పనులు చేసేవారికి భగవంతుడు ప్రతి పరీక్షను పెడుతూ ఉంటాడు. ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు నాకు తగులుతూ అన్నాయి తల్లి. విను, నన్ను ఎప్పుడు కూడా నువ్వు ఒకటే అడుగుతూ ఉంటావు, అమ్మా నా కష్టాన్ని ఎప్పుడు తీరుస్తావని. అలా కాదు, నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాను అని అడుగు. ఆ సంతోషాన్ని నీకు అందిస్తాను. కానీ నాకు సూటిపోటి మాటలు, విసుగు తెప్పించే మాటలు, నన్ను అవమానపరిచే మాటలు, ఈ జనమంతా కూడా నన్ను వేలెత్తి చూపే మాటలు, ఇలా నన్ను మానసికంగా కృంగిపోయే మాటలు వెంటాడుతూ వేధిస్తూ ఉన్నటువంటి ఈ జనం మధ్యలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది దుర్గమ్మ. ఎంత ఓపికతో ఉందామన్నా కూడా నన్ను ఉండనివ్వట్లేదు. నేను ఎంత శ్రద్ధగా అలవర్చుకోవాలన్నా కూడా, ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నా కూడా నన్ను ఎప్పుడు ఏదో ఒక శాశ్వతంగా ఉండనివ్వటం లేదు. అసలు నేను చేసినటువంటి కర్మ ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కావటం లేదు. అసలు నేనే కనుక ఉంటే, అసలు నా పిల్లలు ఉంటే, అంటే నేను లేకపోతే నా పిల్లలు కానీ నా కుటుంబం కానీ ఏమైపోతుందో అర్థం కావటం లేదు. నా కష్టాలనేవి అలా నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నాకు ఒక మంచి రోజు అనేది ఇవ్వో తల్లి అని చెప్పి నన్ను ప్రతిరోజు అడుగుతూ బాధపడుతున్నావు కదా. తప్పకుండా ఇస్తాను. ఈ దుర్గమ్మ ఏదైనా సరే నువ్వు అనుకుంటూ ఉంటావు, మంచి చేస్తే మంచి తప్పకుండా తిరిగి వస్తుంది, చెడు చేస్తే తప్పకుండా దానికి కర్మఫలం అనేది 100 రెట్లు అనుభవించక తప్పదు. అలా నన్ను నువ్వు అడుగుతున్నావు కదా, కాబట్టే నీకు నా బిడ్డవి తల్లి. నువ్వు నన్ను ఎంతగానో పూజిస్తూ నన్ను తలుచుకుంటూ ఉన్నటువంటి నా బిడ్డవి. ఖచ్చితంగా నీకు మంచి రోజులే తెప్పిస్తాను.
మంచివారికి ఎప్పుడు కూడా మంచి కాలం అనేది పరీక్షలు పెడుతూ ఉంటుందని. ఇది నిజమే. మంచివారికి కాలం పరీక్షలు పెడుతూ ఉంటుంది. కానీ అవి మంచి పనులు చేసిన వారికి మంచి కర్మలు తప్పకుండా వచ్చేందుకు, చెడు చేసిన వారికి చెడు కర్మ అనేది వారిని చూసి నవ్వి ఎప్పుడూ కూడా వారి వైపు ఉండదు. నవ్వుతూ ఉంటుంది. నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు అని. నన్ను నువ్వు చీటికి మాటికి అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు నేను తప్పకుండా సమాధానాన్ని ఎప్పుడూ నీకు ఇస్తూ ఉంటాను. అసలు నువ్వు మంచితనంలో నీలో పనికిరాదని చెప్తూ ఉంటాను. కానీ మంచితనం ఎప్పటికైనా పనికొస్తుంది. కానీ అతి మంచితనం పనికిరాదు. నా అనుకునే వాళ్ళు నిన్ను నిట్ట నిలువునా మోసం చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తిన్నావు. ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నావు. అసలు నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధాలు, నిన్ను హింసించేటువంటి జనాలు, నీకిష్టమైనటువంటి ఆ ఉద్యోగం లేక ఎన్నో రకాలైనటువంటి మనోవేదనకు నువ్వు గురవుతున్నావు. అసలు మనశ్శాంతిగా లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. నీ చుట్టూ ఎంతమంది నీ వాళ్ళు ఉన్నా కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నావు. అసలు నీకు ఎప్పుడు అతిగా ఆలోచించడం అనవసరం. కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు ఏ విధంగా అయితే మోస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏ విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఆలోచిస్తూ, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఏ నిర్ణయాన్నైనా ఒకటికి 2 సార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకొని ఇష్టానిష్టాలన్నింటినీ వదులుకొని బ్రతుకుతున్నారో, అలా అయితే ఉంటారో నువ్వు కూడా నీ మౌన పోరాటాన్ని చేస్తూ వస్తున్నావు. నీ కుటుంబంలో అన్ని విధాలుగా నువ్వొక పెద్ద మూల స్తంభంలా మారి ఉన్నావు. నీ గురించి పట్టించుకునేవారు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావు కదా. అందరికీ ఏం కావాలో నీకు ముందుగానే తెలుసు. కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు బాగా ఈ మధ్యకాలంలో బాధపడిపోతూ భయపడిపోతూ ఉన్నావు. అంత భయం ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నీ కుటుంబాన్ని నిన్ను రక్షించేది నేనే కదా. మరి నిన్ను ఈ విధంగా కాపాడుతున్నటువంటి నన్ను మర్చిపోతున్నావా? లేదంటే నాపై నమ్మకం లేదా? ఎందుకిలా బాధపడుతున్నావు తల్లి? నీకోసం నేను ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో, నీ మనసులో, అలాగే నీ ఫోటో అంటే నీ ఫోటోనైతే నన్ను ప్రతిరోజు కూడా నువ్వు పూజ గదిలో పెట్టుకొని నాతో మాట్లాడుతూ ఉన్నావు. అమ్మా దుర్గమ్మ, నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, నాకు ఈ సంతోషం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తూనే ఉన్నావు కదా. మరి నువ్వు ప్రతిరోజు కూడా ఇలా చెప్తూ ఉన్నావు కదా. ఆ ఫోటోలోనే కదా నేను దాగి ఉన్నాను. నీకు తెలియకుండా ఎక్కడ చెప్తున్నాను చెప్పు? గుర్తు లేకపోతున్నావా? గుర్తుంచుకోలేకపోతున్నావా? చాలా అధైర్యపడిపోతూ ఉన్నావు, భయపడిపోతూ ఉన్నావు. ఒక్కసారి నన్ను తలుచుకో. నన్ను దయతో ఒక్కసారి పిలువు. అమ్మా అని పిలువు. నా దుర్గమ్మాను నీ కన్న తల్లిలా నేను ఏ రూపమైనా సరే నీకు కంటపడతాను, నీ తారసపడతాను. సరే తల్లి, నా మాటలు నీకు వినిపించేలా, నా స్పర్శ నీవు అనుభవించేలా చేస్తాను. కాబట్టి నీకున్న మంచే అంతా మంచే జరుగుతుంది. నా దయ ఎప్పుడూ నీపై ఉంటుంది. నా కరుణ ఎప్పుడూ నీపైనే ఉంటుంది. కాబట్టి నీకున్న మంచే. భగవంతుడు నీ మొరను ఎందుకు వినటం లేదని అపోహపడుతున్నావో నీకే తెలియాలి. భగవంతుడున్నాడు కాబట్టి దుఃఖం నుండి నిన్ను దూరం చేస్తూ వస్తున్నాడు. నువ్వు దుఃఖపడిన ప్రతిసారి కూడా నిన్ను దుఃఖం నుంచి బయటకు తెరుస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. దుఃఖం, కష్టం ఇవన్నీ కూడా నిన్ను ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నాయి. ఈ విషయాన్ని మర్చిపోతున్నావు. మరి ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉండకుండా కష్టాలు, సమస్యలు అనుకుంటూ కర్మఫలాలను తగ్గించుకున్నటువంటి గొప్ప మనిషివి నీవు. మరి నీ కర్మఫలాలను కూడా ఒక్కసారి తగ్గించుకోకపోతే ఆ దుఃఖం అనేది మరింత ఎక్కువై మరొక జన్మలో నిన్ను వెంటాడుతుంది కదా. కాబట్టి అన్ని సమస్యలను ఇప్పుడే పూర్తిగా తొలగించుకుంటే అది ముందు ముందు జీవితంలో నీకు మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉండబోతుంది. కాబట్టి గొప్పగా ఆనందంగా బ్రతకాలనుకునేటువంటి కోరిక కోసం నువ్వు కొన్ని కఠినమైన రోజులను అనుభవించక తప్పదు. నీకెప్పుడూ కూడా ఈ దుర్గమ్మ నీతో తోడుగా ఉంటాను అనేటువంటి మాట నేను గుర్తుపెట్టుకో. నీకు రాబోయే రోజుల్లో తప్పకుండా జరగబోయేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు కూడా. కాబట్టి కొంచెం ఓపికతో ఉండు. నీకు ఏ కష్టం వచ్చినా కానీ తట్టుకునేటువంటి శక్తి, ధైర్యం ఇవన్నీ కూడా నీలో కలిగి ఉండటానికి నేను ఏదో ఒక మార్గం తప్పకుండా చూస్తాను. నీవన్నింటికీ కూడా ధైర్యంగా ఉండు. చాలా అంటే చాలా మంచి జీవితాన్ని పొందబోతున్నావని ఎవరైతే మొదటగా కుంకుమను తాకారో వారి కోసం దుర్గమ్మ అయితే ఈరోజు ఈ సందేశాన్ని ఇచ్చింది. మరి పసుపును తాకిన వారి కోసం మన దుర్గమ్మ అందించేటువంటి సందేశాన్ని తప్పకుండా విందామా? ఎవరైతే పసుపును తాకారో వారి జీవితం కూడా చాలా సంతోషంగా ఉండబోతుంది.
చాలా కాలం నాదంటూ ఒక మంచి సమయం వస్తే బాగుండు, నా కోసం ఏదైనా ఒక అవకాశం వస్తే భగవంతుడు కల్పిస్తే బాగుండు అని చెప్పి పదే పదే ఎక్కువగా ఈ విషయం దగ్గర బాధపడుతూ ఉన్నావు కదా. నాకు తెలుసు నీ జీవితం నీకు కొన్ని పరీక్షలు అనేది పెడుతుంది అని. అలాగే నీకు మాత్రమే కాదని ప్రతి మానవుడికి ఆ పరీక్ష అనేది పెడుతూ ఉంటుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీవు ఒంటరిగా ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టలేదు. అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి నేను బయటపడేశాను. పెద్ద పెద్ద విషయాలను కూడా, నీకు బాధ కలిగించేటువంటి విషయాల్లో కూడా నీకు చాలా చిన్న విషయాలుగా మార్చాను. చాలా చిన్న అంటే నిన్ను బాధపడకు, గురి చేసేవి కాదు, చాలా తక్కువలో పోయేవి చేశాను. ఈ విషయంగా నువ్వు నన్ను నమ్మి నువ్వు ఏది అడగనవసరమే లేదమ్మా. అంటే చాలా వాహన ప్రమాదాన్ని తీసేశాను. అంటే నువ్వు వాహనాల మీద బైకుల్లో, కారుల్లో వస్తూ ఉంటావు కదా, అలాంటి చోట నీకు ప్రమాదం జరగకుండా చేశాను. ఈ విషయంలో నన్ను నమ్మి ఏది కూడా నువ్వు అడగనవసరమే లేదు. కొన్ని రోజులుగా కూడా నీకు అన్నిటువంటి రూపుమాపాను ఈ ప్రమాదాల్ని. నలుగురిలో నీకు గౌరవం పోకుండా కాపాడాను. అలాగే ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోకుండా చేశాను. ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు, కానీ నువ్వు ఎక్కువగా అపనమ్మకంతో ఉన్నావు నా మీద. అపోహతో నీ బ్రతుకు ఉండటం వల్ల నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. నువ్వు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటే అందులో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. ఇంకా నీ జీవిత భాగస్వామితో కూడా నువ్వు ఎప్పుడు అవమానాలతో, అనుమానాల చూపులతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. అనుమానం పెనుభూతం అని అంటారు కదా, మరి అలాంటి అనుమానం నీకెందుకు వచ్చింది? ఒకవేళ అనుమానమే వచ్చింది అనుకో, అది మనసులో పెట్టుకొని అలా ఎదుటి వ్యక్తిని హింసించడం తప్పు కదా. ఒకవేళ నీకు అనుమానమే వచ్చింది అనుకో, నువ్వు వారితో ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడించేసి, తప్పకుండా వారు నీకు సరైన సమాధానం చెప్తారు. నీకు ఏ బంధం అయితే నువ్వు అనుమానాన్ని పెట్టుకొని జీవిస్తూ ఉన్నావో అలాంటి బంధం నీకు ఎక్కువ కాలం నిలబడదు, నువ్వు కూడా ఉండలేవు. కాబట్టి ఆ అనుమానపు ఆలోచనలను ముందుగా నీ మనసులో నుంచి తీసేయి. అలా అనుమానాలను పెట్టుకోవటం వల్ల నువ్వు సరైనటువంటి సమయంలో కూడా నీ జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా ఏ రోజు కూడా సంతోషంగా ఉండలేవు. అపనమ్మకం, అనుమానం ఇవి మనిషిని ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళేలా చెయ్యనియవు. ఇక్కడున్న కాలంలో మనిషి జీవితం, మనిషి కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అటువంటి రోజులు మనం చాలా సంతోషంగా గడపాలి. నిన్ను అర్థం చేసుకునేటువంటి ఏ బంధమైనా నిన్ను బాధ పెడుతూ ఉందని పదే పదే బాధపడుతూ ఉన్నావు కదా, తప్పకుండా ఆ బంధాన్ని నువ్వు అర్థం చేసుకొని, నీ బంధం నువ్వు అర్థం చేసుకొని సంతోషంగా ఉండేటువంటి రోజు నీకు తప్పకుండా రాబోతుంది. ముందు ముందు రోజుల్లో నీ జీవితం చాలా అద్భుతంగా కూడా ఉండబోతుంది. నీ హృదయం ఎప్పుడూ కూడా బాధపడిన నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వచ్చి పిలిస్తే పలుకుతాను. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెంటనే పరుగున వస్తాను. ఒక్కొక్కసారి పిలిస్తే ఎన్నోసార్లు నీ ముందుకొచ్చాను. మార్గం కూడా చూపించాను. ఎప్పుడూ కూడా నిన్ను సిద్ధపరిచాను. అయినప్పటికీ కూడా నిన్ను నీవు అపనమ్మకంతో బ్రతుకుతున్నావు. ఇలా ఉండటం నిన్ను చూసి చాలా నాకు బాధగా ఉందమ్మా. నువ్వు దేనిపై కూడా ఆశ అనేది పెంచుకోవద్దు. ఎందుకంటే అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కానప్పుడు మనది కాని దాని గురించి ఆశపడి అనవసరమైనటువంటి దానికోసం పాకులాడుతూ జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? కాబట్టి చిన్నపాటి జీవితం భగవంతుడు ఇచ్చినప్పుడు మనం సద్వినియోగపరచుకోవాలి. దాన్ని సాకారం చేసుకోవటానికి నువ్వు అన్ని వేళలా కూడా నీకై నువ్వు నీ తప్పులను సరిదిద్దుకొని ప్రతిరోజు కూడా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి. జ్ఞాపకం అనేది తప్పకుండా ఉండాలి. జ్ఞానం అనేది నీలో నువ్వు పెంపొందించుకోవాలి. కాబట్టి ఇంతకన్నా కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు తగినటువంటి సమాధానం లేదని, నువ్వు ఈ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది సమాధానం ఏమీ లేదని అనిపిస్తూ ఉంటుంది. నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు నీ చుట్టుముట్టు నిన్ను కాపు కాచుకొని నిన్ను ఎప్పుడైతే బాధ పెట్టాలని, ఎప్పుడెప్పుడు నువ్వు కృంగిపోతుంటే చూడాలని చెప్పి నీ పక్కన నీ చుట్టుపక్కల వారు ఉంటారు కదా, అటువంటి వారితో స్నేహం చేయొద్దు. అటువంటి వారితో బంధాన్ని నువ్వు ఎప్పుడు కూడా కావాలని కోరుకోవద్దు. చెడు వ్యక్తులు, చెడు స్నేహాల వైపు నీ మనసును మళ్లించొద్దు. నీ కుటుంబ సభ్యులు నీ కోసం అలాగే నీపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని ఎన్నో కలలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని, కలలను వ్యర్థం చేసుకోవద్దు. నీ కోసం కాకపోయినా సరే నీపై కొండంత గుప్పెడంత ఆశ, ప్రేమ పెంచుకున్న వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇక వారు లేని చోట నీవు ఎప్పటికీ ఉండలేవు. ఉండని అవసరం కూడా లేదు. సంతోషంగా, ఆనందంగా బ్రతికేటువంటి జీవితం అంటే ఈ రోజున ఎంతో అమూల్యమైనటువంటి, పవిత్రమైనటువంటి మాటలను
ఎవరైతే అంటే నా భక్తులు ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తగిన విధంగా ఈ మాటలన్నీ కూడా నీ మనసుకు ప్రశాంతంగా ఉండేలా ఉపయోగపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మరలా నేను రేపు ఈ అమ్మ సందేశంతో తిరిగి వస్తాను. అంతవరకు కూడా ఈ వీడియో మీరు విని మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.